మీరున్న స్థలాల్లో మోకాళ్ళ మీద ఉండగలిగిన ఓపిక ఉన్న వాళ్ళందరూ కూడా మోకాళ్ళ మీద ఉండడానికి ప్రయత్నం చేయండి. కాసేపు మనసారా ప్రభువుని స్తుతిస్తూ మన మనసుని దేవుని మీద నిమగ్నం చేద్దాం. వారు పెదవులతో నన్ను ఘనపరుస్తారు, స్తుతిస్తారు, కానీ వారి మనసు నాకు చాలా దూరంగా ఉందని ఓ సందర్భంలో ప్రభు కొంతమందిని గురించి బాధపడ్డాడు. ఈ సమయంలో మనం ఆ లిస్టులో ఉండకూడదు. పైకి పెదవుల ద్వారా ఏదో యాంత్రికంగా ఆచారంగా స్తోత్రం అని ఏదో పైన పెదవులకి అన్నట్టుగా కాకుండా గుండె లోతుల్లో నుండి హృదయపూర్వకంగా మనసారా ప్రభువుని స్తుతిస్తారా? మీ స్వరాలు వినబడేటట్టు, కనీసం మీ స్వరం మీకు వినబడేంత శబ్దంతోనైనా మనసారా ప్రభువుని స్తుతిస్తారా? ఎక్కడున్నామో ఏం చేస్తున్నాము అనేవి కాస్తంత పక్కన పెట్టి మనసారా యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలయ్యా అంటూ ఇంకాస్త బిగ్గరగా గుండె లోతుల్లో నుండి నిండు మనస్సుతో రారాజు మన మధ్యలో ఉన్నాడు. స్తుతుల సింహాసనము పైన మన ప్రభువు ఆసీనుడై ఉన్నాడు. కొంతమంది కళ్ళు తెరిచి చూస్తున్నారు. కళ్ళు తెరిస్తే లోకమే కనబడుతుంది. అందరూ మన మధ్యలో సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనోనేత్రాలతో చూస్తూ స్తుతి ధూపాన్ని వేస్తూ మనసారా ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిద్దాం. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా, కన్న తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా, రాజుల రాజా నీకు స్తోత్రాలు నాయనా. యేసయ్యా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. దేవా ఇదిగో మా స్తుతులను గైకొను నాయనా. ఎన్నో కార్యాలు చేశావు ప్రభువా, ఎన్నో మేలులు చేశావు నాయనా, ఎన్నో ప్రార్థనలు ఆలకించావు ప్రభువా. ఎప్పుడో నశించి నరకానికి వెళ్ళవలసిన మమ్ములను వెదకి రక్షించిన దేవుడవు నువ్వే ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములు నాయనా. నీ ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎన్నిసార్లు నిన్ను విసిగించిన, పలు విధములుగా నిన్ను బాధించినా కూడా మమ్మల్ని భరిస్తూ వచ్చావు ప్రభువా, మమ్మల్ని సహిస్తూ వచ్చావు ప్రభువా. నీ ప్రేమతో మమ్మల్ని నీ రెక్కల నీడన దాస్తూ వచ్చావు తండ్రి. నీ ప్రేమ కొరకై నీకు స్తోత్రాలు ప్రభువా. నీ ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభు. అయ్యా నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ దృష్టి మా మీద ఉంచినందుకు స్తోత్రాలయ్యా. నీ గుండెలో అంత చోటు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. దేనికి కొరగాని మమ్మలను కోరుకున్నందుకు స్తోత్రములేసయ్యా. నిండు మనసుతో నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. నీ పరిశుద్ధ ఆవరణములో అడుగు పెట్టేదానికి కూడా అర్హత లేని బ్రతుకులయ్యా. నీ నామాన్ని పెదవుల మీద ఉచ్చరించడానికి కూడా అర్హులము కాదు ప్రభువా, కానీ నీ సన్నిధిలో చేరే భాగ్యాన్ని ఇచ్చావు నాయనా. పరిశుద్ధులతో కలిసి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి. దేవా నీకు స్తోత్రాలయ్యా. నిండు మనసుతో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా అంటూ ప్రియులారా అందరూ ఎలుగెత్తండి. నిండు మనసుతో గుండె లోతుల్లో నుండి ఒక పరిమళ భరితమైన స్తుతి దేవుని సన్నిధికి చేరేటట్టుగా ఏ విధంగా ప్రభువుని స్తుతించాలని కనిపిస్తుందో, ఏ విధంగా ఆయన్ని కొనియాడాలని కనిపిస్తుందో నిండు మనసుతో స్తోత్రాలు చెబుతూ యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. అందరూ స్తుతించాలి. ఒక్క నిమిషం పాటు పెద్ద పెట్టున స్తుతి ధూపము మారు మ్రోగిపోయేటట్టుగా ఒక్క నిమిషము ఎలుగెత్తి గొంతెత్తి బిగ్గరగా కంఠధ్వని మారు మోగేటట్టు దైవ జనాంగమా, దైవ జనాంగమా దిక్కులు ఒక్క నిమిషం అందరం మౌనం అవుదాం. ఒక్క నిమిషం అందరం మౌనం అవుదాం. నానా రకాల రోగాలతో బాధించబడుతున్న వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకోతండి. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. క్యాన్సర్ బలహీనత తొలగిపోవాలి ప్రభువా. ఆ క్యాన్సర్ శరీరంలో ఎక్కడెక్కడ వ్యాపించి ఉందో ఆ క్యాన్సర్ కణజాలం యేసు నామములో నశించునుగాక. రిపోర్ట్లు మారిపోవునుగాక. మానవాతీతమైన కార్యములు నీ సన్నిధిలో జరుగునుగాక. పాడైపోయిన అవయవాలను ఒక్కసారి తాకండి ప్రభు.
కిడ్నీ ఇన్ఫెక్షన్ తొలగిపోవాలి ప్రభు. పాడైపోయిన కిడ్నీలు తిరిగి బాగుపడాలి ప్రభు. లివర్ పాడైపోయిన కిడ్నీలు తిరిగి బాగుపడాలి ప్రభు. లివర్ బలహీనతలు తొలగిపోవాలి నాయన. లివర్ ఇన్ఫెక్షన్స్ తొలగిపోవాలి ప్రభు. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి బలహీనతలు యేసు నామములో తొలగునుగాక. దేవా, బీపీ, షుగర్, థైరాయిడ్ బలహీనతలు కంట్రోల్లో ఉండాలి ప్రభువా. అందరి శరీరాల్లో లెవెల్స్ అన్ని నార్మల్గా ఉండేటట్టుగా సహాయం దయచేయండి నాయన. మెదడు సంబంధితమైన బలహీనతలు తొలగిపోవాలి నాయన. పెరాలసిస్ బలహీనత నుండి నీ బిడ్డలకి స్వస్థత కలగాలి ప్రభువా. నరాల బలహీనత తొలగిపోవాలి నాయన. కీళ్ళవాతం తొలగిపోవాలి ప్రభువా. తల మొదలుకొని పాదాల వరకు శరీరంలో ఎక్కడెక్కడ నొప్పులతో బాధించబడుతున్నారో యేసు నామములో విడుదల కలుగునుగాక. దేవా దేవా దేవా, స్వస్థపరచయ్యా. అయ్యా స్వస్థపరచు తండ్రి. ఎన్నో కార్యాలు చేశావు ప్రభు. ఇప్పటికే ఎన్నో 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 సాక్ష్యాలు మేము వింటున్నాం ప్రభువా. అలాంటి కార్యాలు మరలా ఈ రోజు కూడా జరగాలి ప్రభువా. కంటి సంబంధమైన బలహీనతలు తొలగాలి ప్రభువా. చెవు, ముక్కు, గొంతు సమస్యల నుండి నీ బిడ్డలకి స్వస్థత కలగాలి ప్రభువా. చేతబడి మాంత్రిక ప్రయోగాల చేత పీడించబడుతున్న నీ బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. చేతబడి కట్లన్నీ తెగిపోవాలి ప్రభువా. మంత్ర ప్రయోగాలు నిర్వీర్యమైపోవాలి ప్రభువా. చీకటి శక్తుల ఆగడాలు తొలగిపోవాలి తండ్రి. యేసు నామములో ఈ రోజు ఆజ్ఞాపిస్తున్నాను ప్రభువా. ప్రతి విధమైన చీకటి నీ బిడ్డలను విడిచి పోవునుగాక. ఆమేన్. శారీరకంగా, మానసికంగా కృంగదీస్తూ, నిరాశ నిస్పృహల్లో ముంచెత్తుతూ, భయంలో గుప్పెట్లో బ్రతికేటట్లు చేస్తూ, ఆవేదనలో అల్లాడిస్తున్న చీకటి అంధకార శక్తులు యేసు నామములో తొలగిపో. ఆమేన్. స్తోత్రం ప్రభు. నీ బిడ్డని ఆత్మతో గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచే ప్రభువా. గర్భదోషాలు తొలగిపోవాలి తండ్రి. స్త్రీ పురుషుల శరీరాల్లో ఉన్న బలహీనతల నుండి నీ బిడ్డలకి స్వస్థత కలగాలి. ఈరోజు గొడ్రాళ్ళుగా ఉన్న నీ బిడ్డలు సంతానంతో నీ సన్నిధిలో నిలిచి గంతులు వేస్తూ సాక్ష్యం చెప్పాలి ప్రభు. సమయలు లాంటి ఒక చక్కని సంతానం నీ బిడ్డలకి లభించును గాక. దేవా, ఇదిగో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కోర్టు కేసులు కొట్టివేయబడాలి ప్రభు. కోర్టు కేసులో నుంచి నీ బిడ్డలకు న్యాయం జరిగేటట్టుగా సహాయం దయచేయి. అయ్యా, ఇదిగో భార్యాభర్తల మధ్యలో అసమాధానం తొలగిపోవాలి తండ్రి. కుటుంబాల్లో సమాధానం ఉండాలి ప్రభు. అక్రమ మార్గాల్లో నడుస్తున్న భార్యాభర్తలు మారాలి ప్రభువా. ఆ కుటుంబాల్లో నెమ్మది కలగాలి యేసయ్యా. క్రైస్తవ కుటుంబాలు ఆధ్యాత్మిక చైతన్యంతో వర్ధిల్లాలి ప్రభువా. క్రైస్తవ కుటుంబాలు ఆత్మతో నింపబడాలి ప్రభువా. భూమి మీదే ఒక పరలోక ఆనందాన్ని నీ బిడ్డలు అనుభవించాలి తండ్రి. నీకే వందనాలనైనా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచే ప్రభువా. అప్పులున్నవారు అప్పుల్లో నుండి బయటికి రావాలి ప్రభువా. అయ్యా, నీ బిడ్డలు చేస్తున్న వ్యాపారాల్లో లాభం కలగాలి ప్రభువా. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి ప్రభువా. ఆర్థిక దారిద్ర్యం తొలగిపోవాలి ప్రభువా. యేసయ్యా, నీ బిడ్డల కష్టార్జితం నీ బిడ్డలు అనుభవించేటట్టుగా సహాయం దయచేయి. నీ బిడ్డల రెక్కల కష్టం నీ బిడ్డలు అనుభవించాలి ప్రభువా. ఎదురవుతున్న నష్టాలు తొలగిపోవాలి తండ్రి. నా దేవా, కార్యాలు చేయి ప్రభువా. కొంతమంది సమస్యలు చెప్పగలుగుతామయ్యా, కొన్ని సమస్యలు చెప్పలేం ప్రభువా. అన్ని ఎరిగిన దేవుడవు, అందరి హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడవు తండ్రి. ఈ శుక్రవారపు వేళ అద్భుతాలు జరిగిస్తున్నావు. స్తోత్రాలు నాయనా. కార్యాలు చేసి ముట్టి స్వస్థపరిచి నీ బిడ్డలకు నెమ్మది కలిగించి రానున్న దినాల్లో సంతోష సంబరాల్లో మునిగి తేలేటట్టుగా కృప చూపి సహాయం చేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థనలు ఆలకించి గొప్ప కార్యాలు జరిగించాడు అన్న విశ్వాసం ఉన్న వాళ్ళందరూ రెండు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెప్తారా? విశ్వసించిన ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ నమ్మిన ప్రతి వారు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ స్తోత్రాలు చెబుతూ స్తుతి స్తుతి స్తుతి. బాగు చేసిన దేవునికి స్తోత్రాలు చెబుదాం. విడుదల కలగజేసిన దేవునికి స్తోత్రాలు చెబుదాం. అనేకుల జీవితాల్లో కార్యాలు జరిగాయి. అనేకుల శరీరాల్లో రోగాలు నిర్మూలమైపోయాయి. మోయబడిన గర్భాలు తెరవబడిన సమయం ఇది. శాపాలు తొలగిపోయిన సమయం. విశ్వసించిన వారు చప్పట్లు కొడుతూ స్తుతి 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 స్తుతి. అందరం కూర్చుందాం.
కూర్చుందాం. ఒకటేసారి కాస్త పైకి లేచి నిలబడదామా? హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం. అందరూ నోరు తెరిచి మీ స్తుతి వినబడేట్లుగా బిగ్గరగా అందరూ స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోన నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా స్తోత్రం. ఏ అపాయము మన దరి చేరకుండా మన మార్గములన్నిటిలో తోడై చప్పట్లు కొడుతూ మనసారా ఆరాధిద్దాం. ఏ అపాయము నా గుడారము సమీపించే, అపాయము నా గుడారము సమీపించనీయగా, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నా కృపామయుడా నీలో నా కృపామయుడా నీలోన నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా స్తోత్రం. ఆరాధించు. కనులు మూసి నా తండ్రి వైపు చూచుచు ఆనందించు. ఎక్కడున్నా చెప్పలు కొడుతూ చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలోన నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపజేసి నందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆ తేజమయుడు మనలను పిలిచి ఉండగా వెలుగు సంబంధులుగా ప్రతి ఒక్కరూ స్తోత్రం. ఆమేన్. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా. నీలో నా కృపామయుడా, నీలోన నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. పరిశుద్ధుడవగు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నాయన. ఆరాధించుకుని నీ పాదాల మరొక్క మారు సమీపించిన మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో ఒక్క మారు జ్ఞాపకం చేసుకో దేవా. మా యొక్క దోషములన్నిటినీ కూడా క్షమించి దేవా, ఇదిగో నీ పాదాల దగ్గరకు వచ్చిన మమ్మల్ని ఒక్కసారి దర్శించవా నాయన. ఇదిగో దావీదు భక్తుడు నాయన, ఇదిగో నిన్ను కోరుకున్నాడు నాయన. నీవు నాకుండగా ఈ లోకములో ఉన్నదేది నాకు అక్కరలేదు, నువ్వు ఉంటే చాలని ప్రభువా నీ పాదాలను ఆశ్రయించి ఉన్నాడు నాయన. భక్తులైన వారందరూ మోషే అంటున్నాడు, నీ సన్నిధి నాతో రాని యెడల నన్ను పంపకు దేవా. ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా ఆధ్యాత్మికంగా ప్రభువా నీకు దూరమైన పరిస్థితులు ఎవరైనా ఉండి ఉంటే ప్రభువా, మా పాపములు మా దోషములు నీకు దూరముగా చేసి ఉంటే నేను ఈ రోజే ప్రభువా వారి అతిక్రమాల నుంచి మళ్ళుకొని ప్రభువా నీ సన్నిధిని కోరుతూ ఉండగా ప్రభువా, నీ ప్రతి ఒక్కరూ నీ సన్నిధి కాంతి చేత నింపబడును గాక ప్రభువా. నూతనమైన అభిషేకము ప్రతి ఒక్క బిడ్డకి కలుగును గాక ప్రభువా. క్రొత్త తైలము చేత ప్రతి బిడ్డ కూడా నింపబడును గాక ప్రభువా, నింపబడును గాక ప్రభువా. నూతన తైలముతో ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ కూడా నింపబడును గాక ప్రభువా. క్రొత్త తైలము చేత బిడ్డల్ని ప్రభువా నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. ఆధ్యాత్మికమైన బలహీనతలన్నీ తొలగిపోవును గాక ప్రభువా. అయా ప్రార్థన చేటుకు శక్తి కలుగును గాక ప్రభువా. మోకాళ్ళ ప్రార్థనా పనులుగానే బిడ్డలు అవుదురుగాక ప్రభువా. కన్నీటి ప్రార్థనా పనులుగానే బిడ్డల్ని చేయదువుగాక ప్రభువా. విజ్ఞాపన కర్తలుగానే బిడ్డల్ని చేయదువుగాక ప్రభువా. ఆధ్యాత్మిక బలహీనతలన్నీ కొట్టివేయబడును గాక ప్రభువా. ప్రతి వ్యసనాల నుంచి విడుదల కలుగును గాక ప్రభువా. వాక్య ధ్యానములోని బిడ్డలు బలపరచబడుదురు గాక ప్రభువా. ప్రార్థన అనుభవంలో బలపరచబడుదురు గాక నాయన. నీతో వ్యక్తిగత సహవాసంలో బిడ్డలు బలపరచబడుదురు గాక నాయన. నీ సహవాసంలో ఎదిగి నాయన నీ బిడ్డలు మాత్రమే కాదు నాయన, నీ బిడ్డలు బట్టి అనేకులు దీవించబడుదురు గాక ప్రభువా. కుటుంబాలను కూడా ఆత్మీయతలో కట్టుకునే కృప దయచేయండి నాయన. కుటుంబాలను కూడా ఆత్మీయతలో కట్టుకునే కృప దయచేయండి నాయన. ఇదిగో వారి కుటుంబాలలో బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉండగా నాయన గొప్ప కార్యములు చూచుదురుగాక ప్రభువా. ఆశ్చర్యమైన కార్యాలు మేము చూచుచున్నామని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. బిడ్డలు ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా గొప్ప కార్యములు వారి జీవితాల్లో జరుగును గాక నాయన. వారి బిడ్డల జీవితాల్లో జరుగును గాక ప్రభువా. ప్రతి కొదవలు తీర్చబడును గాక ప్రభువా. ప్రతి లేమి తొలగిపోవును గాక ప్రభువా. సమృద్ధితో ప్రతి బిడ్డ నింపబడును గాక ప్రభువా. ఆధ్యాత్మిక సమృద్ధి ప్రతి ఒక్క కుటుంబంలో కలుగును గాక. ఆర్థిక సమృద్ధి కలుగును గాక. అయా ఇదిగో చదువుకున్న బిడ్డలకు ప్రభు వారి చదువులో జయము కలుగును గాక ప్రభు. ఇదిగో 10th క్లాస్ చదువుతున్న బిడ్డలకు తోడై ఉండు నాయన. వారి జీవితాల్లో జయము కలుగును గాక నాయన. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకు జయము కలుగును గాక ప్రభు. ఇదిగో కోర్టు సమస్యల మీద జయము కలుగును గాక ప్రభు. అయా ఉన్నటువంటి ఆస్తుల విషయమై ఉన్నటువంటి నాయన గందరగోళాలు తొలగి ప్రభు. వాటన్నిటి విషయమైన బిడ్డలకు సహాయము కలుగును గాక ప్రభు. వారికి ఉన్నది వారు అనుభవించినట్లుగా కృప కలుగును గాక ప్రభు. బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా.
అన్ని విధములుగా నీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అనేక మందిని సంపాదించే వ్యక్తులుగా బిడ్డల్ని చేయండి ప్రభువా. ఇక్కడున్న గుంపులో నుంచి సువార్థికులు లేచుదురుగాక ప్రభువా. ఇక్కడున్న గుంపులో నుంచి బోధకులు లేచుదురుగాక ప్రభువా. ఇక్కడున్న గుంపులో నుంచి ప్రభువా ప్రవక్తలు లేచుదురుగాక ప్రభువా. భూలోకమునకు సువార్తను అందించేవారు నాయన, నలు దిశల సువార్తను వ్యాప్తి చేసేవారు ఇక్కడ లేచుదురుగాక ప్రభువా. ఈ పరిచర్యలో ప్రభువా ప్రార్థించే పరిచర్యకులు ఇంకా లేచుదురుగాక ప్రభువా. మానక రేయి పగలు విజ్ఞాపన కర్తలు ఈ పరిచర్యలు లేచుదురుగాక ప్రభువా. కృప చూపి దీవించి ఆశీర్వదించి ఈ పరిచర్యలో ఉన్న బిడ్డలందరినీ కూడా నైనా నానాటికి వృద్ధి చేయమని కోరుకుంటూ యేసయ్య ఉన్నత నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. కుటుంబాల్లో ఆయన కార్యాలు జరిగిస్తున్నందుకై స్తోత్రం చెప్దాం. చెప్పాలి అందరూ స్తోత్రం.